రాయాలో నేర్చుకుంటే ఈ పాటికి బాగుపడేవాడికి. నువ్వు నూనె ఎక్కడ రాయాలో నేర్చుకుంటే ఈ పాటికి నీకు బాగుపడేవాడి. గెస్ట్ గా నన్ను పిలిచి నన్ను నిలబెట్టి మీరు పంచులు వేసుకుంటారేంట్రా? టీం లీడర్ అయ్యుండి సిగ్గు లేకుండా ఆడే నిలబడి పంచులు ఎంచుకున్నాడు. మధ్యలో నీకేం చెప్పి చెప్పలేదు. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, పాలు వింటాం. మా ఇంటికి యజమానురాలు నేనే. నేను సుమంగలిగా పోవాలని ఉందరా. నిన్ను పెళ్లి చేసుకునే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడత్తా? నేనున్నాను. ఎస్, నేనున్నాను. ప్రియురాల కోసం సెల్ ఫోన్ తాకట్టు పెట్టండి, తప్పలేదు. చైన్ తాకట్టు పెట్టండి, మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ తన ప్రియురాల కోసం తన జీవితాన్ని జీవితఖైదు చేసుకున్నాడు మన రచ్చరవి. ఆ తర్వాత ఏం జరిగింది? లెట్స్ సీ. ప్లీజ్ వెల్కమ్ రచ్చరవి along with his team. He's the Mr. Tismakan Cha. Arage talatan tak tak tum tam cha. సార్, నాకు ఒకటి మాత్రం నిజం తెలిసింది. ప్రపంచంలో నా స్కిట్లు చూసి నన్ను అందరు తిడతారు, కానీ ఒక్క అమ్మాయి మాత్రం ఆ ప్రపంచాన్ని తిడుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నువ్వెంత అర్థం. సార్, ఇంట్లో ఉండి కూడా చాలా మంది నా స్కిట్లు చూడరు, కానీ ఆ పిల్ల ఐసీలో ఉండి కూడా నా స్కిట్టే చూసింది మొన్న. నీ స్కిట్లు చూస్తే ఐసీయూలో పడ్డట్టుంది. దాన్ని చూపిస్తా, నిజంగానే కుళ్ళుకుంటాను. మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే అమ్మన కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే. తాగడి బాగానే ఉంది కదా, ఏమైంది ఇడికి? నీ స్కిట్లు ఐసీలో చూసే కర్మ. నా స్కిట్లు అంటే నీకు ఎందుకు ఇష్టం? అందులో పంచులు బాగుంటాయనా? కాదు, స్వీట్లు బాగుంటాయని. స్వీట్లు ఏంది? నీ స్కిట్ లో ఏమీ లేకపోయినా సరే స్వీట్లు ముందుగా పంచి జడ్జెస్ ని కూల్ చేస్తా చూడు, ఆ స్వీట్స్ మా షాప్ నుంచే వస్తాయి. నీ షాప్ లో స్వీట్లు కొన్నందుకు నన్ను ఇష్టపడ్డావు, కానీ ప్యారుతో కాదు. డార్లింగ్, అదేమీ లేదు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. నా జాతకం ప్రకారం ఇంకో గండం ఉంది రవి. వాయుగుండం, గండం ఇవన్నీ చెప్పకు. నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకో. రవి, నువ్వు ఏదైనా చెప్పు. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, అప్పుడు మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఓకే, నువ్వు ఇంటికెళ్ళి యూట్యూబ్ లో నా స్కిట్లే చూడు, అవి స్వీట్ కన్నా తీయగా ఉంటాయి. సరే, నేను ఒక మంచి ప్లాన్ తో చేస్తా. రేపో మాపో చచ్చిపోయి ముసలాన్ని చేసుకున్నాను అనుకో, అది విడాకు లేకుండా రేపో మాపో పోతుంది కదా. అందుకే నేను ఒక వయసు మీద ఉన్న ముసలాన్ని చేసుకుంటా. ఓ చుక్కలాడింది, ఓ జ్యోతి ఆడింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది. అత్తో అత్తా అత్తో అత్తా. సరే, ఏంట్రా ఏడుపులు? ఏంట్రా నువ్వు ఏడుస్తుంటే నాకే వినపడతా లేదు, ఊరంతా వినపడాలంటే అలాగా ఏడ్డా. మరి ఎలా ఆడవాళ్ళ? అత్తో నా అత్త నా అత్త అలాగే అలాగంటే కాదు. ఈ ఇష్టాచారం నేను చచ్చిపోయిన తర్వాత ఎలా పడితే అలా తీసుకుపోకండి. బ్యాండ్ మేళంతో పెద్దిరెడ్డి సూరిబాబు గారి దాచారం అని మందు కాలుపులతో తీసుకెళ్ళండి రా. రేపొద్దున నా దినం ఆషామాషిగా చేయకండి రా. ఆకు నిండుగా ఉండాలరా. 7 రోజులు పెళ్లి చేసినట్టు 7 రోజులు తినం చేయండి. పోయేటప్పుడు ఈ పట్టు చీర ఎందుకత్తా? మన ఈది చివరి అనసూయ ఉంది కదా, పోతూ పోతూ ఏం పట్టు పోతావే బామ్మ అన్నదే. ఒకసారి పట్టు చీర ఇయ్యి అన్నాను, ఈ పట్టు చీరతో పోతానని తెలియదు బాబా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? ఏం చెప్పబడ్డారా, నాకు తగ్గ మొగుడు దొరకలేదని ఇంతవరకు నేను పెళ్లి చేసుకోకుండా కన్యగానే ఉండిపోయానురా. కన్యలా ఉండిపోయాడు. కానీ ఒక ఆయనకు మాత్రం లైన్ వేసాను రా. నాకెందుకు? ఆయన మాత్రం నా ముఖం అంటే చూడలేదు. ఆయన కూడా ఇప్పుడు ఎందుకు, కానీ నేను సుమంగలిగా పోవాలని ఉందరా. నిన్ను పెళ్లి చేసుకునే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడత్తా? నేనున్నాను. ఎస్, నేనున్నాను. ఏదో చేర చచ్చినట్టుంది. కట్టెలుగా కాలిపోయే ఈ కాళ్ళకి మట్టెలు పెట్టడానికి వచ్చారా? అమరావతిలో ఉన్న 25 ఎకరాలు నా తరంతరం నా మొగుడికి చెంది ఇలా రాయండి రా. ఏం చేయముందుకే పోయినా ఉన్నది.
ఈ పెద్ద టైం తీసుకున్నానుకున్నా ఇంత తక్కువ పోయిందండి. లేదు సావలేదు రే, బతికే ఉంది. చచ్చిపోయింది. అరే తీసుకోండి తొందరగా చెక్ చేయండి డాక్టర్. ఇది ఒరాకిల్ కంటే పెద్ద మిరాకిల్. ఇప్పుడు వరకు నేను చేసిన వైద్యంలో ఒక్కరు కూడా బతకలేదు, కానీ ఇలా అత్త బతికేసింది. బహుశా ఆవిడ తీరని కోరికేదో నువ్వు తీర్చబోతున్నట్టున్నా. ఈవిడికి 3 నెలల వరకు నేను గ్యారెంటీ రాసిస్తాను. నాకు 3 నెలల దాకా నాకేం అవదండి. 3 నిమిషాలు చచ్చిపోయేలాగుండండి. దూరం తిరగండి. అదేం పర్వాలేదు. ఒరే ఆ మిగతా కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేయండి రా. మిగతా కార్యక్రమాలు ఏంటిరా? ఏమండి అయ్యా తాళి కట్టిన తర్వాత మిగతా కార్యక్రమం చేయకుండా తాడి చెట్టు కానీ చేస్తారా ఏంటి? మీకు వద్దా అమరావతిలో 25 ఎకరాలని? దాని ఆఖరి కోరిక తీర్చడానికి వచ్చాను కానీ తీరని కోరిక తీర్చడానికి రాలేదు సార్. అమ్మో అమ్మో కొండే నేను తోసిపెట్టినా అయ్యో అయ్యో నీ రంగుకి నా రంగుకి అసలు తేడా లేదమ్మా. ఏమండి దండయాత్ర చేస్తానంటే చేతులు దండ కట్టుకొని కూర్చున్నారేటండి. నీతో దండయాత్ర చేస్తే నాకు దండేసి యాత్ర చేస్తారే. నా ముఖం మీద ముడతలే చూస్తున్నాడు గాని నా నడుము మీద ఉన్న మడతలు చూస్తలేదు మీరు. ఏమండి మల్లెల మంచం ఎదురు చూస్తుందండి. నులక మంచం లాగున్న ముఖం నీకు మల్లెల మంచం ఎందుకే? గుర్రం గుడ్డుదైనా దానా తప్పదు కదండి. గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని ఇలాగ అలర్ చేస్తున్నారు. నేను చెప్పేది నువ్వు గుట్టు చప్పుడు అన్నప్పుడు నా గుండె చప్పుడు ఆగిపోతుంది. పడతారు వదిలే నీ కాలు ముక్త. గట్టం కట్టమంటే నీతో జరిగేటట్టున్నది నాకు ఈ గట్టం. ఇవాళ ఎలాగైనా గట్టం జరగవలసిందే. నీ అమ్మకమాట ఇది చూడు నాగబాబు గారు పంపరాపరు. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానో నాకు అర్థమైందండి. రచ్చరవికి గట్టం జరగదంటారు, నాకు ఈ గొట్టం గారితో గట్టం జరుగుతుందండి బాబు. ఏమండి ఎవరైనా ఈ వయసులో తీర్థయాత్రలకు వెళ్తారండి, నేను హనీమూన్కి వెళ్తున్నాను. నాగబాబు గారు ఫ్లైట్ టికెట్లు మీరు వేయించండి బాబు. ఈ అందం ఏంట్రా? ఈ ఉంగరంతాలు ఏంట్రా? వెళ్ళాలరా వెళ్ళాలరా. రోజా గారు ఎలా అనిపించింది? కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు వచ్చాడని తెలుసుకొని అవునమ్మా. మరి ఇలా ఆస్తితో పాటు నడిసి వచ్చే బాంబ బాగుంది, పన్నీగా ఉంది. నాగబాబు గారు కానీ ఈ రోజుల్లో బామ్మలు చాలా డేంజర్ రా బాబు. కానీ అలాగంటే నువ్వు మావాడు పడుతున్నాడు, వాడు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకే. మీకు సెకండ్ ఎపిసోడ్ లో బిడ్డతో వస్తాను కదా మీకు ఎందుకు. ఓకే ఆల్ ది బెస్ట్. బాగుంది. ఏంటి ఇది? చెత్తకుండి చిత్తూరు ఊరకొక్క తిరిగినట్టు ఏంటి? తల్లో మల్లెపూలు ఎండిపోతున్నాయండి. ఇలాంటిదే ఆ ఆయింట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెయ్యి తీసుకొని పూసుకుందంట. పడుకో. రాజు కోట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను కోట్ వేసుకుందా? రండి సార్, సర్వరోగ వల్లభునికి సుడే సాగమంతం. ఒక్కసారి మీరు పడుకుంటారా? వెల్కమ్ టు ఇండియా. నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. తెచ్చే మందులు మొత్తం మీకే సరిపోతాయి, మరి పేషెంట్లకి? ఇది నా భార్య కొమరం అండి. ఎవరైనా బంధువులు వస్తే డోర్ తెరస్తుంది, 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటే నోరు తెరస్తుంది. నేను ఒక్కను పుట్టాను కాబట్టి సరిపోయింది నాన్న. నాకు ఒక తమ్ముడు పుట్టింటే పరిస్థితి ఏంది? అద్భుతం అనేది ఒకేసారి జరుగుతురా, రెండోసారి రాదు. బాంబు ఎలా పేలింది? ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవడు? ఆడు గడ్డం ఉంటుంది కదా. 50% రాసుకోమూర్తి. ఆడు టీవీలో కనిపిస్తాడు కదా. 75% కరెక్ట్. చలాకి చంటి, చలాకి చంటి. అసలు నీకు అవుట్డేటెడ్ కి అప్డేటెడ్ కి తేడా తెలుసా? షకీలా అవుట్డేటెడ్, సనీలియా అప్డేటెడ్.